హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ డే విత్ అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్లో ఫుడ్ ఎలా ఉంటుందో దాని క్వాలిటీ బట్టి వీడియో చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు అన్నా క్యాంటీన్కి వెళ్ళగానే మనకు ఫస్ట్ ఈరోజు బుధవారం మెనూ ప్రకారం మనకు రైస్ పెట్టారు. రైస్లో సాంబారు, అదేవిధంగా మిల్ మేకర్ కర్రీతో పాటు మనకి ఒక పచ్చడి. ఇది మెనూ అన్నమాట ఈరోజు. సో ఫుడ్ అయితే చాలా క్వాలిటీగా ఉంది, రైస్ కూడా చాలా బాగుంది. ఇది హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అన్నా క్యాంటీన్కి సంబంధించిన వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో అన్నా క్యాంటీన్లో క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, అన్నా క్యాంటీన్కి ఫుడ్ ఏ విధంగా ఉంటుంది, సో దాంట్లో ఎలా దానికి సంబంధించి మెనూ ప్రకారం ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించి ఈరోజు అయితే వీడియో చేయడం అయితే జరిగింది. సో మన అన్నా క్యాంటీన్లో ఆల్రెడీ భోజనం అయితే చేయడం అయితే జరిగింది. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి ఫుడ్ కూడా, రైస్ కూడా మంచి క్వాలిటీ రైస్ పెడుతున్నారు. దీంతోపాటు ఎక్కడైతే మెనూ అనేది పాటించడం అయితే జరుగుతుంది. ఈరోజు మెనూ ప్రకారం, బుధవారం మెనూ ప్రకారం మనకైతే వాళ్ళు ఈరోజు మిల్ మేకర్ కర్రీ, అనగా విధంగా పచ్చడి, దాంతోపాటు సాంబారు, మనకి పెరుగు కూడా వాళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫుడ్ చాలా బాగుంటుంది. మనకి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. టోకెన్ వచ్చి 5 రూపీస్ టోకెన్. మనకు ఒక సరిపడకపోతే మళ్ళీ మనం ఇంకో టోకెన్ తీసుకొని మనం ఫుడ్ అయితే తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. చాలా క్రౌడ్ అనేది కూడా ఉంటుంది. సుమారుగా చాలామందికి ఇంచుమించుగా 200 పైనే పీపుల్స్కి అయితే ఈ యొక్క ఫుడ్ అనేది పెట్టడం అయితే జరిగింది. చాలా లేడీస్, అదేవిధంగా వృద్ధులు, చిన్నపిల్లలు, చాలా పనుల నిమిత్తం సిటీకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలామంది చాలా హ్యాపీగా తింటున్నారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈరోజు మనం ఒక ఊరు చిన్న పని నిమిత్తం వచ్చిన తర్వాత ఈ ఫుడ్ని ఎలాగైనా టేస్ట్ చేసి ఈ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది, సో అదేవిధంగా ఈ అన్నా క్యాంటీన్కి సంబంధించినటువంటి చాలామంది చాలా రకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి వీడియో చేయడం అయితే జరిగింది. ఫుడ్ అనేది చాలా క్వాలిటీగా ఉంది, చాలా నీట్నెస్గా ఉంది. సో అందరూ కూడా చాలా క్యాప్స్ ధరించి చాలా నీట్గా మనకి సరిపడా రెస్పెక్ట్ కూడా బాగుంటుంది. సో అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. సో అక్కడ రిసీవింగ్ కూడా మన టోకెన్ ఇచ్చిన కాడి నుంచి ఆ టోకెన్ సంబంధించి, అదేవిధంగా లోపలికి వెళ్ళడం, సో ప్లేట్లు క్లీనింగ్ కూడా చాలా బాగుంది. సో మన ప్లేట్లు కూడా తినేసి అక్కడ పెట్టేవచ్చు. దానికి అడగడానికి కూడా మనుషులు అయితే ఉన్నారు. సో ఫుడ్ కూడా అంతా చాలా క్లీనింగ్గా ఉంది. డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీస్ వాళ్ళు అయితే ఇచ్చారు. అన్నీ కూడా ఓవరాల్గా మనకైతే అన్నా క్యాంటీన్కి సంబంధించినటువంటి ఫుడ్ అయితే చాలా బాగుంది. మనకైతే ఫుడ్ అయితే చాలా క్వాలిటీగా ఉంది. చాలా మంచి స్కీమ్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక మంచి స్కీమ్ గవర్నమెంట్కి సంబంధించి. చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సిటీస్కి ఏదైనా పని నిమిత్తం వచ్చినటువంటి పీపుల్స్ కూడా, అదేవిధంగా పని చేసుకునే కార్మికులు, అదేవిధంగా లేని లేబర్స్కి చాలా బెనిఫిట్ ఈ పథకం. చాలా చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. జనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతున్నారు. సో ఈ స్కీమ్ అనేది చాలా బెనిఫిట్ ఉంది. సో దీన్ని ఈ విధంగా కొనసాగించాలని చెప్పి నేనైతే గవర్నమెంట్ అయితే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో మంచి స్కీమ్ ఇది. అన్నా క్యాంటీన్ చాలా బాగుంది. ఫుడ్ కూడా అంతా బాగుంది. సో ఇది ఓవరాల్గా అన్నా క్యాంటీన్కి సంబంధించి పూర్తి వీడియో. సో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అన్నా క్యాంటీన్లో ఫుడ్ తింటే కనుక ఖచ్చితంగా నాకైతే కామెంట్ అయితే చేయండి ఎలాగుందని. సో అదేవిధంగా ఎవరైనా అన్నా క్యాంటీన్లో తినకపోతే ఒకసారి ఖచ్చితంగా టేస్ట్ అయితే చేయండి. ఇది ఓవరాల్గా ఈ అన్నా క్యాంటీన్కి సంబంధించినట్టు పూర్తి వీడియో ఇది. సో ఎవరైనా తినకపోతే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ వచ్చి 5 రూపీస్. సో సరిపోతే మళ్ళీ ఇంకో టోకెన్ తీసుకొచ్చి, ఇది ఓవరాల్గా అన్నా క్యాంటీన్కి సంబంధించి. మీరు ఎవరైనా సరే తింటే మనకైతే కామెంట్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.